చర్చికి వెళ్తాను. ఆ చర్చిలో రోజు ఏమో చందా తీసుకుంటారు. మళ్ళీ ఏమో అంటే మనం పనికి వెళ్తామా, పనికి వెళ్ళే దాంట్లో దర్శనం భాగంగా సగం ఇవ్వాలి. దాని తర్వాత ఏమో మా అన్నీ ఉంటాడు. మళ్ళీ ఒక వారం రోజులు చర్చిలో ఉన్నాడు. చర్చిలో ఉంటేనేమో అయ్యగారు అన్నారు, అయ్యగారికి అంటకాలు వచ్చింది. 10th పాస్ అవ్వాలంటే నువ్వు 10,000 కట్టాలి అన్నారు. మా అమ్మకేమో చెప్తున్నా, మా అమ్మని కట్టింది. ఓకే, మీ పేరు తమ్ముడు? తమ్ముడు పాలరాజుకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, వాళ్ళ సహోదరుడేమో 10th క్లాస్ పాస్ కావాలంటే 10,000 కడితే పాస్ అవుతాడు అని పాస్టర్ గారికి దర్శనం వచ్చిందంట. వాళ్ళు వెళ్తున్నటువంటి పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం సారాంశం ఏంటంటే, వీళ్ళ సహోదరుడు 10th పాస్ కావాలంటే 10,000 కట్టాలి, కట్టించుకొని యేసు ప్రభు చెప్పాడంట. అలా వీళ్ళ తల్లి గారు 10,000 రూపాయలు కట్టిందంట. ఇది ఆ అబ్బాయి అడిగినటువంటి ప్రశ్న. చెప్పండి, ఇలాంటి విషయం మన బైబిల్ ఎక్కడైనా ఉందా? దేవుడు ఎందుకు అడుగుతాడు 10,000? దేనికి 10,000 ఆయనకి? ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయంటే, ఇది వాస్తవానికి ఆయన తప్పు కాదు. ఆయన తప్పు 50% అనుకుంటే 50% మనది. ఎందుకు అంటే, అందరి చేతిలో దేవుడు బైబిల్ ఇచ్చినా సరే ఈ బైబిల్ని చదవాలి అనేటువంటి స్పృహ లేని కారణం చేత మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉండనే ఉంటాడు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉండనే ఉంటాడు. ఎవరు మోసపోతారు? ఎవరికైతే విషయం తెలీదో వాళ్ళు మోసపోతారు. బైబిల్ని చదవాలి. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే, ఒక పళ్ళెంలో కొబ్బరికాయ, అగరబత్తీలు, కర్పూరం తీసుకుని వెళ్తామా? క్రైస్తవులు చర్చికి వెళ్ళేటప్పుడు ఆదివారం ఏం తీసుకెళ్తారు? ఒకవేళ మనం కనుక కాయ కర్పూరం తీసుకుని వెళ్తే అలా చుట్టూ తిరిగి ఇంటికి వస్తాం కాబట్టి ఏమి నేర్చుకో. అవునా? మీరు చర్చికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారా? ఏం చేస్తారు చర్చికి వెళ్ళేటప్పుడు? దీన్ని పట్టుకొని వెళ్తాం. దీన్ని పట్టుకొని ఎందుకు వెళ్తాము? ఆ పైన మాట్లాడుతుండే వ్యక్తి ఇందులో నుంచే మాట్లాడుతున్నాడా అని చూసుకునేదానికి, క్రాస్ చెక్ చేస్తునేదానికి వెళ్తారు దీన్ని పట్టుకొని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని ఇలా పట్టుకుని వెళ్ళి ఇలానే తీసుకొని వస్తారు పాపం. దీని బదులు ఏం చేస్తారంటే, కాయ కర్పూరం తీసుకుని వెళ్ళండి, తీసుకుని వెళ్ళి చుట్టూ తిరిగి రండి. అప్పుడు చెప్పొచ్చు దేవునికి, ప్రభు మాకు తెలియదు, మేము చుట్టూ తిరిగి వచ్చామని. కాదు, బైబిల్ పట్టుకుని వెళ్ళినప్పుడు దీన్ని ప్రకటించాలి, దీన్ని వివరించాలి. ఏ చర్చిలోనైతే ఈ వాక్య వివరణ ఉండదో ఆ చర్చికి ఉన్న పలంగా మానేయండి. అది చర్చి కాదు. దాని బదులు మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్ళినా మంచిగా ఉంటుంది, గౌరవం ఉంటుంది. దీన్ని పట్టుకుని వెళ్ళి దీనికి సంబంధించి నీకు అర్థం చెప్పకపోతే, తెలియకపోతే, వాళ్ళు దీంట్లో ప్రకటిస్తున్నప్పుడు ఇంతకీ వాడు చెబుతున్నదే దీని అర్థమా, లేకపోతే దీన్ని మార్చి చెబుతున్నాడు అన్నది కూడా మనం ఆలోచించాలి. 10th క్లాస్ పాస్ కావాలంటే ఏం చెప్పాలి? అమ్మ, వాడికి మంచి ట్యూషన్ పెట్టించండి, ఒకవేళ మీకు అంత స్తోమత లేకపోతే నేను చదివిస్తాను మన చర్చి తరఫున అనాల్సింది పోగొట్టి, అవునా? వాడిని చదివించడానికి సంఘం, వాడు ఎవరికి ఉపయోగపడతాడు? ఖచ్చితంగా సంఘానికి ఉపయోగపడతాడు. వాడు ఇంకొకరిని చదివిపిస్తాడు, ఎందుకంటే నన్ను చర్చి చదివించింది కాబట్టి నేను కూడా ఇంకొకరిని చదివించాలి అని. కానీ మా అబ్బాయి 10th క్లాస్ పాస్ కావాలి, ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, మీ అబ్బాయి కొన్ని పాపాలు చేశాడు కాబట్టి 10,000 రూపాయలు డబ్బు కడితే కానీ పాస్ కాడు అన్నాడు అంటే ఎంతటి ఇది బయట వ్యక్తులు ఉంటే ఎంత అవమానం కదా క్రైస్తవ్యానికి. మొట్టమొదటి ఆ వ్యక్తి పాస్టర్ కాదు, ఆ సంఘానికి వెళ్ళడం మానేయండి. అది సంఘం కాదు, మొట్టమొదట అది కషాయవాని కొట్టు. అది సంఘం కాదు, అది గొర్రెల దొడ్డి కాదు, అది వాడు కాపరి కాదు, అది గొర్రెల దొడ్డి కాదు. అదేంటది? కబేలా, కషాయవాని కొట్టు. కాబట్టి గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలి? దొడ్డిలోనికి వెళ్ళాలి తప్ప కషాయవాని కొట్టులోకి వెళ్ళకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళారు?
కషాయం అని పొట్టులోకి వెళ్ళారు కాబట్టి 2 చెవులు మూసిపెట్టి గొంతు తెంపేశాడు. అవునా? ఇక మిగిలినటువంటి మీరైనా ఏం చేస్తారు? వెంటనే ఎక్కడి నుంచి వచ్చేసేయండి. ఎక్కడైనా వాక్యం ప్రకటించబడే చోటుకి వెళ్ళండి. ఎవరైతే బైబిల్ ప్రకటిస్తూ ఉంటారో ఆ బైబిల్ ప్రకటించడం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్ని గణపరిచేటట్టుగా ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, మన పాపాలను ఒప్పుకోమని ఎవరైతే ప్రేరేపిస్తూ ఉంటారో అలాంటి చర్చికి వెళ్ళి కూర్చో, అది సంఘం, ఆ వ్యక్తి కాపరి. అంతే తప్ప దేవుడు నాకు రాత్రి ఇలా కలలో చెప్పాడు, ఇలా దర్శనం వచ్చిందంటే ఎవడైతే నాకు దర్శనం వచ్చిందంటాడో ఇమ్మీడియట్గా లేచి బయటకు వచ్చేసాడు. అంతే. కొండ గుర్తు చెప్తున్నాను. రాత్రి కల్లో దేవుడు ఏం చూపించాడు, ఇమ్మీడియట్గా లేచి బయటకు వచ్చేసాయి. ఇక ఆలస్యం వద్దు అక్కడ. ఎందుకు అంటే నీకు కల్లో చెప్పేది, నీకు దర్శనం వచ్చేదంతా వినడానికి అది ఇక్కడికి వచ్చింది. ఇందులో ఏముందో దాన్ని అర్థం చెప్పు అన్న దానికి. కళ్ళది ఏముంది? రాత్రి పడుకుంటే తెల్లారేంతవరకు ఎన్ని కళ్ళు వస్తాయో. అవునా? కళలు కాదు మనకు కావాల్సింది. మనం వెళ్తున్నది లేఖనాల కోసం, దర్శనాల కోసం కాదు మనం వెళ్తున్నది. ఈ లేఖన సారాంశం మనకు వినిపించబడడం కోసం. ఇకపోతే మనం దశంభాగం ఇవ్వాలి అని అంటున్నాం కదా. దశంభాగం అనేది చిన్న పదం. దశంభాగం అనేది ఎల్కేజీ పదం. అది పాత నిబంధన పదం, చిన్న పదం. ఈ మధ్యాహ్నం కూడా ఒక క్లిప్ చూశాను, ఒక వీడియో చూశాను. రాజ్ ప్రకాష్ పాల్ అని ఒక ఆయన, పాపం బాగా చదువుకున్నటువంటి అమాయకుడు, ఆయన మాట్లాడుతున్నాడు. మనకు వచ్చిన దాంట్లో మొదట దేవునికి ఇస్తారంట ఆశీర్వాదం అంట. మనకు వచ్చిన దాంట్లో దేవుడికి ఇస్తానంట ముద్దలో మొదటి ముద్ద దేవుడికి ఇస్తాడంట, ముద్దంతా ఆశీర్వదించబడతాడంట. సారీ, అలాంటిది లేదు బైబిల్లో. ఎక్కడ ఉందా? అది వాడినటువంటి సందర్భం వేరే, మనవుడు వాడుతున్నటువంటి సందర్భం వేరే. దశంభాగం దేవుడికి ఇవ్వాలి, దశంభాగం దేవుడికి ఇవ్వాలి. చాలామంది నన్ను అపార్థం చేస్తున్నారు. దశంభాగం ఇవ్వద్దు అంటున్నాడని. నేను అంటున్నా దశంభాగం తీసుకోవద్దని, దానికి మించింది తీసుకోండి అంటున్నా. కొత్త నిబంధన ఏం చెప్పిందంటే, వారు తమ స్థిరాస్తులు నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దీన్ని అపోస్తులు అడగలే, మీరు స్థిరాస్తులు అమ్మి మా దగ్గర తీసుకురమ్మని అపోస్తులు చెప్పుకుంటే అపోస్తులు చెడ్డోళ్ళు అయ్యిండు. వాళ్ళు చెప్పలే. వాళ్ళు ఏం చేశారు? క్రీస్తును ప్రకటించారు, క్రీస్తు శిలువని ప్రకటించారు. వాళ్ళు ఎప్పుడైతే బాప్తిసం పొందారో, నూతన జన్మ అనుభవంలోకి వచ్చారో, ఇక మాకు ఈ లోకంలో ఆస్తులు దేనికి అనేది వాళ్ళకి అనిపించింది. ఎవరికి? నూతన జన్మ అనుభవం పొందిన వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి ఈ ఆస్తి కానీ డబ్బు కానీ పెద్ద విశేషం అనిపించలే. అరే, నాతో పాటు విశ్వాసంలోకి వచ్చినటువంటి మిగిలిన వాళ్ళు ఇంత దారిద్ర్యంలో ఉంటే నాకెందుకు ఆస్తి? దాన్ని నమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెడితే వాళ్ళు కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని వేసుకోలే. వాళ్ళు ఏం చేశారు? అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టారు. సంఘానికి 100 మంది వస్తే 100 మంది కానుక వేయాల్సిన అవసరం లేదు. రాసి పెట్టుకోండి. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. సంఘానికి 100 మంది వస్తే 100 మంది కానుక వేయాలన్న రూల్ లేదు, బాధ్యత ఉంది. రూల్ కాదు, ఇది బాధ్యత. అయితే సంఘంలో లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని సంఘం ఆదుకోవాలి, కాపరి ఆదుకోవాలి. విధవరాండ్రు కానీ, బీదవాళ్ళు కానీ, అంగహీనులు కానీ ఉంటారు కదా, దిక్కులేని వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? ఆ కానుక పెట్టెలో నుంచే వాళ్ళకు వాటా వెళ్ళాలి. తమ స్థిరాస్తులు అమ్మి అందరు ఇవ్వలే, కొందరు ఇచ్చారు. దీన్ని అందరూ పంచుకున్నారు. అందరూ పంచుకున్నారంటే అర్థం ఏమని? వీళ్ళకి ఇచ్చే స్తోమత లేదని. ఈరోజు చర్చలు ఏమయ్యాయంటే, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి. అందరు ఎందుకు ఇస్తారు? ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఇవ్వడు. దశంభాగం అనేది చిన్న పదం. స్థిరాస్తి దాంతో పోల్చుకుంటే దశంభాగం అనేది ఎంత పదం? చిన్న పదం. కొత్త నిబంధనలో ఏ దైవజనుడు కూడా కానుక ఇవ్వండి అని నోరు తెరిచి అడగలే. కానీ కానుక వాళ్ళకి వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది కానుక? ఎక్కడికి వచ్చింది? మొన్న ఎవరో నాకు చెప్పారు, అన్న మా ఏరియాలో పాస్టర్లు అన్న విజయవాడలోనే కదా, హాస్పిటల్కి వెళ్తారంట, ప్రార్థన చేస్తారంట రోగుల కోసం. ప్రార్థన చేసి ఇలా పట్టుకుంటారంట వాళ్ళ దగ్గర, రోగుల దగ్గర బైబిల్ ఇలా పట్టుకుంటే వాళ్ళు డబ్బు తీసి ఇలా పెడతారంట బైబిల్ మధ్యలో. అప్పుడు ఇలా మూసుకొని ఆ సంచిలో పెట్టుకుంటారంట. కానుక పట్టాల్సిన దీంతోనా? ఇదేమైనా అడుగు తిన బొచ్చు అనుకున్నావేంది?
ఎంత సిగ్గులేని వాళ్ళు వచ్చారు కదా. కానీ అపోస్తుల కార్యం రాయబడే మాట ఏంటంటే, వారు తమ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల అది కానుకకి డబ్బుకి ఉండేటువంటి స్థానం అది. దేవుని వాక్యం మన కిరీటం తల మీద ఉండాలి, కానుక ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. ఇప్పుడు కానుక ఏమైంది? ఎక్కడ వచ్చింది? ఇదేమైంది? ఎక్కడుందో ఏమో తెలియదు. కానుకంటే పడి చేస్తారు చూడు, దశంభాగం అంటే పడి చేస్తారు చూడు. ప్రభువు మన నోట ప్రకటించబడుతున్నాడు అంటే అది మహద్భాగ్యం, అంతే, ఉన్నా లేకపోయినా సరే. ప్రభువు నా నోట ప్రకటించబడుతున్నాడు, మహద్భాగ్యం అంటారు దాన్ని. మీకు ఒక చిన్న జోక్ చెబుతాను. అంటే పాస్టర్లు ఎలా తయారయ్యారు అని దానికి. ఒక వ్యక్తి పరుగున వచ్చాడంట. పాస్టర్ గారు చర్చి బయట నిలబడుకున్నాడు. పాస్టర్ గారండి మా కుక్క చనిపోయిందండి, దయచేసి మీరు వచ్చి మా కుక్కకి అంత్యక్రియలు చేయాలి, దాన్ని సమాధి కార్యక్రమం నిర్వహించాలి. పాస్టర్ గారికి ఒళ్ళు మండిపోయిందంట. ఎలా కనపడుతున్నారు? నేను అసలు ఎలా కనపడుతున్నా? అసలు కుక్కకు కార్యక్రమం చేసామని కనపడుతున్నానా? అదిగో అక్కడ చర్చి కనపడుతుంది చూడు, అక్కడికి వెళ్ళు, వాడు చేస్తాడు. నా చర్చ ఎంత ఉందనుకుంటున్నావు? నేను పెద్ద పాస్టర్, నేను బిషప్ని, అది ఇది ఓ డూమ్ డామ్ అన్నాడంట. ఆయన బయటపోయి అమ్మో ఈయన ఇలాంటి కార్యక్రమం చేయడని. అక్కడ చేస్తారా అయ్యగారంటే వాడు చేస్తాడు, వెళ్ళు, బతకలేనాడు అన్నట్టుగా అన్నాడంట. సరే అని 2 అడుగులు ముందుకేసి మరలా వెనక్కి అయ్యగారు మీరు ఏమనుకోకపోతే చిన్న సందేహం. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇదే మాట అడుగుతాను. అయితే ఆ పాస్టర్ గారు వచ్చిందని కానుక ఇవ్వాలి కదా, 1,00,000 రూపాయలు సరిపోతుందా కానుక, లేకపోతే ఏమైనా ఎక్కువ ఇవ్వాలనా అన్నాడంట. అనగానే వెంటనే ఓరే అది క్రిస్టియన్ కుక్కర్ ఎందుకు చెప్పలేవురా ముందే? అది క్రిస్టియన్ కుక్క అని చెప్పుంటే నేనే చేస్తున్నాను కదా. అంటే 1,00,000 రూపాయలు కానుక ముందు అది ఏ కుక్క అయింది? వీధి కుక్క అయింది. అది ఎప్పుడైతే 1,00,000 రూపాయలు సరిపోతాయి అనగానే అక్కడికి ఎందుకు 1,00,000 రూపాయలు? కొన్ని పాసుగా అది క్రిస్టియన్ కుక్క అని తెలియక నేను ఇన్ని మాటలు మాట్లాడాను. కానీ అది క్రిస్టియన్ కుక్క కదా, మనమే పెట్టి చేద్దాం, మనమే కార్యక్రమం చేద్దాం. చూసారు, 1,00,000 రూపాయలు వీధి కుక్కని క్రిస్టియన్ కుక్క చేసాయి. ఇలా లేరు పాస్టర్లు, ఇలా లేరా పాస్టర్లు? ఒక సామెత ఉంది లోకంలో, పెంట మీద 10 రూపాయలు పెడితే 4 ఎత్తుకుంటారంట. దేంతో ఎత్తుకుంటారంట? పెంట మీద 10 రూపాయలు పెడితే 4 ఎత్తుకునే మనుషులు ఉంటారంట. అలా తయారయ్యారు. పాస్టర్లకు ఉండాల్సిన ఆ కసి ఏంటంటే, సెలువు మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు అని నేను ప్రకటించాలి, నా నోట ప్రకటించబడాలి. అది మన కసి కావాలి. పైసలు అలా సంపాదించాలన్నది వద్దు. పైసల వెంట మనం పడితే, రూపాయి వెంట మనం పడితే ప్రభువుని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభువు వెంట మనం పడితే పైసలు మన వెంట పడతాయి. ఆయన నమ్మకమైన యజమాని, పనివాడు జీతానికి పాత్రుడు. ఎవడంటావా? నేను దశంభాగం గురించి ప్రకటించాలి, కానుక గురించి ఏమైనా నీతి మెలకువలు చెప్పాలన్నా మనం? మీరు మొదట దేవునికి ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు కాదు, తప్పది. దేవుడికి ఇవ్వండి అని అడగొద్దు. దేవుడి గురించి ఏం చెప్పాలో చెప్పు. సువార్త వారి చెవిలో పడుతుందంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళే. అయితే వారి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఇవ్వాల వద్దన్నది వాళ్ళ వ్యక్తిగతం. ఎప్పుడైతే వాళ్ళకు వాక్యం అర్థమవుతుందో మీరు నమ్మరు. కానీ ఎవరైతే వీళ్ళు ఎవరు అనుకుంటామో వాళ్ళే వస్తారు ఇవ్వడానికి. కొంతమంది చూసి అనుకుంటాం అయ్యో పేదవాళ్ళని, వాళ్ళే కనుక పట్టుకొస్తారు. మనం మోటివేట్ చేయాల్సిన డబ్బు గురించి కాదు, మనం చెప్పాల్సింది పాపక్షమాపణ గురించి. పాపక్షమాపణ గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళకి అటువైపు నుంచి ఉంటాం. మరి మేమేం చేయాలి? మాకు వాక్యాన్ని ప్రకటించే ఈయన్ను మేము పోషించాలి కదా అనేది ప్రభువు వారి హృదయంలో పుట్టిస్తాడు. ప్రభువు పుట్టిస్తాడు. పాత నిబంధనలో భౌతికమైన శరీర సంబంధమైన భక్తి సాగించినటువంటి వాళ్ళు డబ్బును అడిగారు, దశమాగం ఇవ్వమని. చిన్న పదం అది. కొత్త నిబంధనలో అడగలే. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? సంఘంలో ఉన్నాడా? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ప్రభువు సేవకి సహకరించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తాడా? ప్రేరేపిస్తాడు. నాకు సంఘం మీద నమ్మకం లేకపోవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడి మీద నమ్మకం ఉంది. నాకు వ్యక్తుల మీద నమ్మకం లేకపోవచ్చు,
నాకు పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకం ఉంది. నేను చేసే దేవుని సేవ అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంత ఇవ్వాలో ఇస్తాడు, అంతే. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా ఆయన నమ్మదగిన వాడే. నేనే చాలా సందర్భాల్లో నేను పని చేయాల్సిన స్థానంలో సోమరిపోతుగా పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు ఏమి సమకూర్చాలో అన్నీ సమకూర్చినటువంటి దేవుడు ఆయన. ఇక ముందు కూడా సమకూరుస్తాడు ఆయన, నడిపిస్తాడు ఆయన. నేను నమ్మకస్తుని కాకుండా పోతానేమో, కానీ ఆయన మాత్రం నమ్మకస్తుడిగా పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నామం పేరిట నేను ఉన్నాను కాబట్టి నన్ను పోషించుకోవాల్సిన బాధ్యత ఆయనదే. ఎవడైతే ప్రత్యక్షంగా పరోక్షంగా కానుక గురించి ప్రసంగం చేస్తాడో, దశం భాగం గురించి ప్రసంగం చేస్తాడో ఆ చర్చికి వెళ్ళొద్దు. అంటే వాడి హృదయంలో డబ్బు ఉంది, ప్రభు లేడు కాబట్టి వెళ్ళొద్దు. ఎవడైతే ప్రభువు గురించి ప్రకటిస్తాడో అక్కడికి వెళ్ళి కూర్చో. వాడికి జీవితాన్ని ఇచ్చినా పర్లేదు, ₹1,00,00,000 ఇచ్చినా పర్లేదు, ఆస్తి ఇచ్చినా సరే ఆశీర్వాదమే. ఎవడైతే నోరు తెచ్చి అడుగుతాడో వాడికి ఇవ్వద్దు. ఈరోజు నేను నేర్పిస్తున్నాను, ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘానికి ప్రభువు గురించి 10% ఉంటే కాను గురించి 90%. ఇవ్వండి 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 ఇవ్వండి, ఇస్తే ఆశీర్వాదం, ఇస్తే ఆశీర్వాదం. తప్పు. అలా కానుక గురించి ప్రసంగం చేయకూడదు, దశం భాగం గురించి ప్రసంగం చేయకూడదు. ఒకవేళ అదేంటంటే మనం చెప్పకపోతే సంఘానికి తెలియదు కదా అంటే ఏం చేస్తాం, కెమెరా ఆఫ్ చేసి నీ చర్చి లోపల 4 గోడల మధ్య కూర్చోన్నారే వాళ్ళకి చెప్పుకో, నా కుటుంబం ఎంత వస్తుంది ఎంత పోతుందని నా కుటుంబంలో నేను డిస్కస్ చేసుకుంటే గౌరవం ఉంటుంది. కానీ కెమెరా ఆన్ చేసి మొత్తం ప్రపంచానికి ఇస్తే ఆశీర్వదించబడతారు, ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, అలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలని చెప్తుంటే బయట చూసి గాండ్రించి ఉమ్ముతున్నారు చిచి అని. నీది ఏ సంఘం? ఆ 4 గోడల మధ్య ఉందే వాళ్ళు. నీతో డిస్కస్ చేసుకో, మనం పలానా కార్యక్రమం పెడుతున్నాం, ఎంత ఖర్చు అవుతుంది చెప్పుకో, గౌరవం. మనం చర్చికి సంబంధించి పలానా మరమ్మతు కార్యక్రమం పెట్టుకున్నాం, ఇవ్వండి అని అడుగు. నీవు కన్నటువంటి పిల్లలు, నీ కుటుంబం, నువ్వు డిస్కస్ చేసుకో. కానీ కెమెరా ఆన్ చేసి ప్రపంచానికి అంతా అడుగు తింటూ, అది ఎప్పుడు అడగాలి? ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు అడిగామంటే అర్థం ఉంది. రోజు అదే పాటన, ప్రతి ఆదివారం అదే పాటన, సిగ్గనిపించట్లేదు కొంచెం కూడా. ఎవడైతే పదే దశభాగం గురించి మాట్లాడతాడో ఆ చర్చికి వెళ్ళొద్దు. ఎవడైతే పదే కాను గురించి ప్రసంగం చేస్తాడో వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఎవడైతే కళలు దర్శనాలు అంటాడో వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రకటిస్తుంటాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించే విషయంలో అతిశయపడుతూ ఉంటాడో అక్కడికి వెళ్ళి కూర్చో. మన జీవితం బాగుపడుతుంది, మనకు లేఖనాల పట్ల వెలుగు కలుగుతుంది, ప్రభు వెంట మనకు అర్థమవుతాడు, మన పాపక్షేమం కలుగుతుంది, నిజంగా మనం సంఘంలో స్థిరపరచబడతాం. ఈరోజు అనేక మంది గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు వచ్చారు, సంఘాన్ని భక్షించడానికి, దోచుకోవడానికి వచ్చారు. అలాంటి వాళ్ళు ఈరోజు అంతస్తుల మీద అంతస్తులు కట్టి కనబరుచుకుంటున్నారు. మా దౌర్భాగ్యం. కాబట్టి నాకు దర్శనంలో దేవుడు ఇలా చెప్పాడు, 10,000 ఇస్తే 10th పాస్ అవుతాడు. వాడు కాపరి కాదు, కసాయి. వెంటనే ఆ కషాయం దగ్గర నుంచి బయటకు రండి, సాధ్యమైనంత మేర ఆ కషాయం వారి పండ్లలో చిక్కున్నటువంటి వారిని విడిపించే ప్రయత్నం చేయండి.